హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరం శారీ క్రియేషన్స్. ఈరోజు అయితే ఈ 3 హాఫ్ శారీస్ని మీరు చూడబోతున్నారనమాట. ఈ హాఫ్ శారీస్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై ఎనీ శారీ ప్లీజ్ కామెంట్ మీ, ఐల్ జస్ట్ రిప్లై టు యూ. సో మీకు ఏ హాఫ్ శారీ నచ్చినా కానీ కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇవన్నీ స్టిచ్డ్ అనమాట. సో బ్లౌజెస్, చున్నీస్ అండ్ దెన్ లంగా అన్నీ చూపిస్తాను నేను మీకు. సో ఈరోజు అయితే ఇదండి ఈ 3 హాఫ్ శారీస్ అనమాట. ఇది పింక్, డార్క్ పింక్ అనమాట. ఇదంతా ఇది ఒక గ్రీన్ షేడ్లో అనమాట. అంటే ఇది యాక్చువల్లీ రేర్గా దొరుకుతుంది. గ్రీన్ ఆనంది కలరు, సంథింగ్ ఇట్స్ షేడ్ ఆఫ్ అ గ్రీన్. అండ్ ఇదైతే డార్క్ పింక్. సో ఓవరాల్ అయితే ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ప్లస్ సాఫ్ట్ మెటీరియల్తోనే వచ్చాయన్నమాట. ప్లస్ గ్రాండ్ లుక్ ఇస్తాయి ఇవన్నీ కూడా. సో ఈరోజు చూద్దాం ఈ 3 బ్రీఫ్గా. ఫస్ట్ హాఫ్ శారీ. సో ఇప్పుడు పింక్, ఈ ఫస్ట్ హాఫ్ శారీ అయితే పింక్ కలర్ అనమాట. సో హాఫ్ శారీ అయితే డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ అనమాట. ఇదంతా లంగా, ఇప్పుడు నేను చూపించేదంతా డిస్క్రైబ్ చేసేది లంగా అనమాట. సో చూడొచ్చు, ఇదంతా పెద్ద బార్డర్ వచ్చింది. సో కింద ఇలా వచ్చిందనమాట, సింపుల్గా ఇలా లైన్తో లేస్ వచ్చింది. అండ్ బార్డర్ అయితే చూడొచ్చు మీరు, కంప్లీట్ ఫుల్ సాఫ్ట్గా ఉంది. సో ఇది పట్టు బార్డర్ అనమాట. సో చూడొచ్చుదండి, ఇదంతా డిజైన్. ఇదంతా కూడా ఫంక్షన్స్ కానీ అలా వేసుకున్నప్పుడు చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. దాన్ని చూడొచ్చు, ఇది లైట్ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో అనమాట. చూడొచ్చు, చాలా షైనింగ్గా ఉంది. ఇదండి పైన అయితే ఇదండి ఇలా గోల్డ్ బెల్ట్ వచ్చిందనమాట. ఇదంతా సో ఇదంతా కూడా సాఫ్ట్ మెటీరియల్తోనే వస్తుందన్నమాట. ఇది కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంది. సో మీరు కామెంట్ చేయండి. సో నేను హాఫ్ శారీ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఇదంతా లంగా. సో ఈ హాఫ్ శారీకి అయితే జిప్ మోడల్ వచ్చింది. జిప్ అండ్ ఇవి వచ్చే హ్యాంగింగ్స్. ఇదండి ఈ హ్యాంగింగ్స్ వచ్చాయి మనకి సింపుల్గా. సో లోపల లైనింగ్ కూడా వచ్చింది దీనికి. సో ఇదన్నమాట లంగా. ఇప్పుడు బ్లౌజ్ని చూపిస్తాను నేను. సో ఈ హాఫ్ శారీకి ఇదన్నమాట బ్లౌజ్. ఇదండి ఇలా వచ్చింది బ్లౌజ్, ఇలా వీ నెక్తో వచ్చిందనమాట. ఇదంతా ఇలా అంతా ఇక్కడ స్టోన్స్. అండ్ దీని హ్యాండ్స్ చూడొచ్చు మీరు, బుట్టలు వచ్చాయి దీనికి హ్యాండ్స్. అండ్ ఇదండి ఇదంతా పట్టు బార్డర్. అండ్ ఇదంతా షైనింగ్తో ఉంది. సో చూడొచ్చు ఇదన్నమాట. సో కింద కూడా ఇలా వచ్చాయి. సో ఓవరాల్ బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్గా ఇదండి, చాలా మంచిగా స్టిచ్చింగ్ వస్తుందన్నమాట. సో ఇదండి బుట్టలు, వీ నెక్. బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చిందనమాట. అంటే వీ షేప్ వచ్చింది. ఇదండి ఇక్కడ హుక్స్ పెట్టాలి. హుక్స్ పెట్టి దీని హ్యాంగింగ్స్ అయితే ఇదండి ఇలా వచ్చాయి. దీని హ్యాంగింగ్స్ చాలా బాగుంటుంది హాఫ్ శారీ అయితే. సో చూడొచ్చు, లోపల లైనింగ్ కూడా వచ్చింది దీనికి. మీకు జస్ట్ నార్మల్గా రాగా చూపిస్తున్నాను, అన్నీ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇదండి అది లంగా, ఇది బ్లౌజ్ అనమాట. సో దానికి వచ్చిన చున్నీ అయితే ఇదండి ఇదనమాట, డార్క్ పింక్. సో ఈ హాఫ్ శారీకి అయితే ఇది చున్నీ వచ్చిందనమాట. చూడొచ్చు, డార్క్ పింక్ అనమాట. సో చున్నీ అయితే చాలా బాగుంది, సాఫ్ట్ మెటీరియల్తో. ఇదండి కింద ఇలా వచ్చిందనమాట బార్డర్, లేస్. అండ్ దెన్ ఇదండి ఇలా. సో చున్నీ అయితే చాలా బాగుంది. ఇదండి సో ఇదంతా కట్ వర్క్ మోడల్ అనమాట. సో చూడొచ్చు, చాలా బాగా వచ్చింది చున్నీ అయితే. ఈ హాఫ్ శారీకి అయితే ప్లస్ షైనింగ్గా ఉందన్నమాట ఈ చున్నీ అయితే. సో ఇదైతే కరెక్ట్గా సూట్ అవుతుంది, ఎందుకంటే డార్క్ పింక్ కదా. సో ఇదండి ఇది చున్నీ అండ్ బ్లౌజ్ అండ్ ఇది లంగా అనమాట.
ఓవరాల్ ఇదన్నమాట హాఫ్ శారీ, పింక్ కలర్. సో సెకండ్ హాఫ్ శారీ అనమాట, ఎల్లో అండ్ ఆనంది కలర్, అంటే రేర్ కలర్ అనమాట, గ్రీన్లో. సో పైన చూడొచ్చు ఇలా వచ్చింది పైన బెల్ట్ అయితే. సో కింద బార్డర్ చూసుకుంటే మనము ఇదండి ఇలా వచ్చింది, ప్యారెట్ డిజైన్ అనమాట, ప్లెయిన్గా. సో ఇక్కడంతా ప్లెయిన్. సో బార్డర్ అయితే చాలా బాగుంది. సో కింద లేస్ అయితే ఇదండి ఇది అలా వచ్చిందనమాట, ప్యారెట్ అండ్ గోల్డ్ జరీ మిక్స్తో. సో ఇది కూడా ఫుల్ డ్రేపింగ్ చేసి అయితే ఇస్తాము. ఇదండి ఇలా లైన్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది గోల్డ్ అండ్ పీకాక్ గ్రీన్తో మిక్స్ అయిందనమాట. సో ఇది కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట. ఇది కూడా రేర్ కలర్ హాఫ్ సారీ, కలర్ కాంబినేషన్ రేర్ అనమాట. సో మీకైతే ఇది ఆఫర్ ఉంది. ఇది కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉందన్నమాట. సో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ప్రైస్ అయితే. సో ఇదండి చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కానీ అదంతా బాగుందన్నమాట. ఇదండి ఇట్లా పీకాక్, పైన బెల్ట్ అయితే ఇదండి. సో పైన బెల్ట్ అయితే ఇలా వచ్చింది, అంటే కింద ఇక్కడ మనకి డిజైన్ వచ్చింది కదండి, కొంగుకి ఇలా కొంగు కింద డిజైన్, అదే పైన హిప్కి రిపీట్ అయిందనమాట. అదండి. సో ఈ హాఫ్ శారీకి అయితే సైడ్ జిప్ లాక్ సిస్టమ్ ఇంకా హ్యాంగింగ్స్ వచ్చాయి, చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, ఇదండి జిప్ లాక్ సిస్టమ్ అనమాట ఇదంతా. ఇదండి. అండ్ దీనికైతే హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇదండి ఈ హ్యాంగింగ్స్ అనమాట. సో చాలా క్యూట్గా గ్రీన్ కలర్ అనమాట, బార్డర్ ఇది కూడా. ఇదండి సెకండ్ హ్యాంగింగ్ కూడా, 2 హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి కదా. సో లోపల లైనింగ్ కూడా వస్తుంది. ఇదండి అన్నమాట, గోల్డ్ లైనింగ్, జిప్. సో ఈ హాఫ్ శారీకి అయితే ఇది బ్లౌజ్ అనమాట. ఇది హెవీ షేప్డ్ వచ్చింది. సో బ్లౌజ్ అయితే ఇదండి సింపుల్గానే ఉంటుంది, ఇది కూడా ఏం వర్క్ అయితే ఉండదు దీనికి. సో దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్తోనే ఇదంతా కుట్టించాము. సో ఇదండి హ్యాండ్స్ చిన్న బుట్టలు పెట్టించాము, ఇదండి చిన్నది పఫ్ పైన. అండ్ ఇదండి హ్యాండ్స్కి అయితే ఇదనమాట. సో ఇక్కడ కొంగు ఉంది చూడండి హాఫ్ శారీకి ఇది. సో అది ఇక్కడికి వచ్చిందనమాట, అదే హ్యాండ్స్కి పెట్టించాము. అండ్ ఇక్కడ లేస్ వస్తుంది. సో ఇదైతే మీకు మోడల్ చూపించడానికి కోసం మేము స్టిచ్ చేసామన్నమాట. జస్ట్ ఇది ఇక్కడ కూడా పర్ఫ్ వచ్చి హ్యాండ్కి కూడా సేమ్ అదే. అదండి నిజం చెప్తున్నాను, రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇది. సో దీని బ్లౌజ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను నేను మీకు. సో చూడొచ్చు, ఇదండి బ్యాక్ సైడ్ అయితే కుండ నెక్ అనమాట. ఇక్కడ ఉక్స్ పెడతాము, అండ్ ఉక్స్ ఇలా పెట్టేసి దీని హ్యాంగింగ్స్ అయితే ఇవి కూడా చాలా సింపుల్గా వచ్చాయి. జస్ట్ ఇలా దాని హ్యాంగింగ్స్ చాలా సింపుల్గా వచ్చిందనమాట. అండ్ దెన్ దీని లైనింగ్ డార్క్, లోపల లైనింగ్ వచ్చింది డార్క్ గ్రీన్లో. సో చెప్తున్నాను కదండి, చాలా షైనింగ్గా ఉంది, క్లాత్ కూడా చాలా మందంగా ఉంది. సో చింగిపోవడానికి ఛాన్సెస్ కూడా లేవన్నమాట. సో నిజం చెప్తున్నాను నేను మీకు. అండ్ దెన్ దీని చున్నీ కూడా చూపిస్తాను. చున్నీ అయితే అసలు ఎక్కడ దొరకదు, కష్టపడి ఎతికి నేను నీకు చూపిస్తున్నాను మీకు. హాఫ్ సారీకి ఇదండి ఇది. అంటే ఈ కలర్ కోసం మేము చాలా చోట్ల ఎతికాము ఈ కలర్ కోసం. ఫైనల్లీ వి గాట్ ఇట్. అండ్ మేము దీనికి లేస్ వేయించామన్నమాట. ఇదండి ఇదనమాట లేస్. ఈ చున్నీ వేసుకున్నందుకు హాఫ్ సారీ అయితే చాలా బ్రైట్గా ఉంటుందన్నమాట. సో ఇదండి ఇక్కడ గోల్డ్ ఫ్లవర్ వాజ్ డిజైన్స్ అనమాట. దీనికి లేస్ వచ్చిందన్నాను కదండి, ఇదన్నమాట. ఇదండి లేస్ యాడ్ చేసాము. ఇదండి కింద లేస్ నీట్గా చూపిస్తున్నాను. ఇదండి పైన అంతా. సో ఓవరాల్ హాఫ్ శారీ అయితే చాలా ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. సో చున్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇది ప్యారెట్ గ్రీన్ అనమాట. ఇదండి
ఈ కలర్తోనే మేము చున్నీ తీసుకొని వచ్చాము. ఇదండి లంగా, బ్లౌజ్ అండ్ చున్నీ అనమాట. ఓవరాల్ హాఫ్ సారీ సెట్ అంతా చాలా బాగుంది అండ్ రేర్ కాంబినేషన్తో వచ్చింది. సో అండి, సో థర్డ్ వన్ అయితే యాక్చువల్లీ పట్టు లంగా హాఫ్ సారీ కాదు. సో అది నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. సో ఈరోజు అయితే ఈ 2 హాఫ్ సారీసే అనమాట. సో మీకు ఈ రెండిట్లో ఏది నచ్చినా కానీ కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై ఎనీ హాఫ్ సారీ ఫ్రమ్ దిస్, ప్లీజ్ కామెంట్ మీ, ఐల్ జస్ట్ రిప్లై టు యూ. దీస్ హాఫ్ సారీస్ ఆర్ ఓన్లీ అట్ రీజనబుల్ ప్రైజెస్. సో ఈ హాఫ్ సారీస్ అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో. అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.